మీరంతా వినరండి శివుని లీలతోని చావును జయించిన వీరుని కనరండి పూర్వకాలంలోని ఒకనొక దినమందు నాయని దాతలకు పుట్టిన మృకండుడనే మునీశ్వరుడు సంధ్యా వందనం ముగించుకొని ఆశ్రమానికి వస్తూ తువ్వలోని తోట వద్ద మంత్రమేసినట్టు ఆగిపోయిండే తీయనైన మాయలోన మునిగిండే మంత్రమేసినట్టు ఆగిపోయిండే తీయనైన మాయలోన మునిగిండే ఆహా ఏమి ఈ మాయ నిరంతరం ధ్యానంలో ఓలలాడే నా మనస్సులో ఎన్నడూ లేని ఈ మధురానుభూతికి కారణమేమిటో గదా ఓ సుందరాంగి ఎవరివి నువ్వు సౌందర్యాన్నే గన్న తల్లివా ప్రకృతినే పరవశింపజేసే పరువాలకే పుట్టి నిల్లువా నింగి నుండి జారి నేల మీద పడ్డ అందమైన జాబిల్లివా స్వర్గసీమలోని పూలవనము నుండి రాలిపడ్డ సిరి మల్లెవా ఎవరివో నీ వాళ్ళెవరో చెప్పరాదవో సుందరి ఎందుకో నా మదిలో నా చెలరేగే ఏదో అలజడి ఆశ్రమ కన్నెలం మేము నా పేరు మరుద్వతి ముద్గుల మహర్షుల వారి బిడ్డను ఓహో ముద్గల మహర్షుల వారి ముద్దుల కూతురివా ముద్గల మహర్షుల వారికి ప్రణామాలు కళ్యాణమస్తు ఎవరు నాయనా నువ్వు ఏం పని మీద వచ్చావు కళ్యాణమస్తని మీరన్న మాట నిజము చేద్దామని వచ్చానయ్యా నాయని దాతల కొడుకునయ్యా మృకండు నా పేరయ్యా మీ బిడ్డ నా మనసు గెలిచింది అనుమతిస్తే లగ్గమాడాలనుంది మీ బిడ్డ నా మనసు గెలిచింది అనుమతిస్తే లగ్గమాడాలనుంది కళ్యాణమస్తని మీరన్న మాట అమ్మా మరుద్వతి ఇలా రామ్మా అమ్మా చాటు నుండి మా మాటలన్నీ విన్నావనుకుంటా మరి ఈ మునీశ్వరునిపై నీ అభిప్రాయం చెప్పమ్మా మీ ఇష్టం నాన్నగారు ఒక శుభముహూర్తాన ఆశ్రమవాటికలోన వేదాలెరిగిన పండితుల సమక్షాన
మరుద్వతి మృకండులకు రంగరంగ వైభవంగా పెళ్లి జరిపించిండు ఆ ముగ్గల మహర్షి. ఈ పెళ్లి చూసి గౌరీ శంకరులు పూలవానలనే కురిపించిండ్రు. ఓ అల్లుడా తల్లి లేని బిడ్డని కళ్ళల్ల పెట్టి పెంచుకున్నాను. ఏనాడు తనకంట కన్నీరు రాకుంట కడుపుల పెట్టి దాచుకున్నాను. నా గుండెను నీ చేతికిస్తున్నా, నా గుండెను నీ చేతికిస్తున్నా, కాపాడుకోమ్మంటూ వేడుకుంటున్నా. తెలిసి తెలవకాయే తప్పు చేసినా, పెద్ద మనసు చేసి మన్నించుమంటున్నా. తెలిసి తెలవకాయే తప్పు చేసినా, పెద్ద మనసు చేసి మన్నించుమంటున్నా. బాధపడకు ఓ మామయ్య, నీ వేదన తెలిసిందయ్యా. నా భార్యకు భర్తనే కాదు తల్లిదండ్రి నైతానయ్యా. కంట నీరు జారనీయని కంటిరెప్పగా ఉంటానయ్యా. పుట్టింటి ప్రేమలనెన్నో నేను పంచి పెడతానయ్యా. ఒట్టి మాటలు కావు నేను ఒట్టు వేస్తున్నా. మరుద్వతిని నా ప్రాణంలా చూస్తానంటున్నా. మరుద్వతిని నా ప్రాణంలా చూస్తానంటున్నా. మరుద్వతి ఆ మృకండులిద్దరు కలిసిపోయినరో కాపురము చేస్తున్నారన్నా. మరుద్వతి ఆ మృకండులిద్దరు కలిసిపోయినరో కాపురమే చేస్తున్నారన్నా. కష్ట సుఖాల్లో నా ఇద్దరు ఒక్కటిగా మారి పలువంచుకుంటున్నారన్నా. కష్ట సుఖాల్లో నా ఇద్దరు ఒక్కటిగా మారి పలువంచుకుంటున్నారన్నా. పతిలోనే ప్రత్యక్ష దైవమును చూస్తూ పాద పూజలనే చేస్తూ భర్త మాట జవదాటకుండా బతుకుతుంటే ఆ ఇల్లాలు భార్యంటెవరో కాదు భర్తలో సగభాగమని ఆ మృకండు. ఒకరు లేక ఒకరుండలేమని ప్రతిరోజు అనుకుంటూ ఉన్నాడు. బాది దంపతుల్లాగా అన్యోన్యంగా సాగేటి ఆ సంసారాన్ని చూసి పంచభూతములు ప్రకృతి కూడా మురిసిపోయేను ఆ భార్య భర్తల్ని చూసి. ఆ దంపతులు ఇద్దరు అరమరికలు లేక అన్యోన్యంగా వాళ్ళు కాపురం చేస్తుంటే సంవత్సరాలెన్నో గడియల్లాగానే గడిచిపోతుంటే అదిగో ఒకరోజు సతి అనసూయ సావిత్రులు వాళ్ళ ఆశ్రమము ముందుకొచ్చిండ్రు. మృకండు లేని ఆ వేళ మరుద్వతిని వాళ్ళు
అమ్మా, ఎవరమ్మా లోపల? కాస్త బయటికొస్తారా? పతివ్రత మనులకు ప్రణామాలు. దీర్ఘ సుమంగళీ భవ. రండి తల్లి, మీ దివ్యమైన పాదాలతో మా ఆశ్రమాన్ని పావనం చేయండి. నిల్లాలిని మీ దివ్య దర్శనంతో నా జన్మ పావనమయ్యింది. మా ఆశ్రమానికి మీరు వచ్చిన కారణాన్ని తెలిపితే నాకు తోచిన సేవల్ని చేసుకుంట సెలవియ్యండి. ఓయమ్మ మరుత్వతే, మాకు దాహమైతున్నదని దారిలోనే ఉన్నా మీ ఆశ్రమానికొస్తేమి. మంచి నీళ్ళిప్పిస్తే కడుపు నిండా తాగి వెళ్ళిపోతామమ్మా. చల్లనైనా మా దీవెన మీకెల్ల కాలం ఉంటుందమ్మా. అయ్యో, అదెంత భాగ్యం తల్లి, ఇప్పుడే తెస్తాను. ఇవిగోనమ్మా. మరుద్వతి, మీ వివాహం జరిగి ఎంతకాలమైందమ్మా? 5 సంవత్సరాలు గడిచిపోయింది తల్లి. మరి నీ సంతానం కనిపించరే? నేనింకా అంతటి భాగ్యానికి నోచుకోలేదమ్మా. అదేమిటి తల్లి, నీళ్లు తగ్గకుండానే లేచారు? ఓ మరుద్వతి, తప్పు వట్టకమ్మ, నువ్వు తెచ్చిన నీళ్లు తాగలేము. ఎందుకమ్మా అంత మాట అంటున్నారు? మీ పట్ల నేను తప్పేమి చేశాను? సంతానము లేని వాళ్ళ ఇండ్లల్లోన నీళ్లు తాగొద్దనే నియమము మాకుంది. గొడ్రాలి మకము చూసి మేము తెలవకుండా పెద్ద తప్పు చేసి మమ్మల్ని మన్నించు, వెళ్ళొస్తామమ్మా. దిక్కులేని పక్షిలాగా దీనంగా చూసుకుంటూ జీవితంలో మొదటిసారి పాపము ఆ తల్లి ఎక్కెక్కి ఏడుతూ, ఒక్క దేవుని కన్నా దయలేదా అంటూ దేవుళ్ళందరినీ మొక్కుకుంటుంది. అంత బాధ ఏమొచ్చేనమ్మా, ఎందుకని ఏడుస్తున్నవమ్మా? నీ మనసుకు ఏమైందో మాట నాకు చెప్పరాదమ్మా. ఎన్నడిట్లా చూడలేదమ్మా, ఎట్లా నేను తట్టుకోనమ్మా. పిల్లలేని ఆడ జన్మ ఎంత పాడు జన్మో తెలిసేనయ్యా. తల్లిగా లేని నేను తలవంపులాతో ఎట్లా బతుకనయ్యా. పిల్ల జల్లలేని బతుకొద్దు, గొడ్రాలు అంటారానిదయ్యిందయ్యా. నిందలాంటి మాటలింటూ నా మనసు కాలయ్యిందయ్యా. ఓ దేవి బాధపడకు, ఆ శివుని ఆజ్ఞయే లేకుంటా
చీమైన కుడుతుందా దేవి ఇది నీకు తెలువందా తప్పకుండా పరమశివుడు మనల దీవించి తీరునమ్మా తల్లివయ్యే ఆ భాగ్యానికి నువ్వు నోచుకుంటావమ్మా మృకండుల వారికి జయము జయము. మునీశ్వరులకు వందనాలు. విజయోస్తు గంధర్వ, ఏమిటిలా వచ్చావు? దేవలోకంలో జరిగే ఇంద్రసభకు దేవేంద్రుల వారు మిమ్మల్ని ఆహ్వానించారు. అలాగా, సరే నువ్వు వెళ్ళు గంధర్వ, నేను వస్తున్నాను. లోకులంటే పాలు కాకులు వాళ్ళ మాట పట్టించుకోకమ్మా సరి అయిన సమయం రాకపోతే జరిగేదేది జరగబోదమ్మా అందాక నువ్వే నా బిడ్డవంటూ నేను అనుకుంటూ ఉంటానమ్మా నన్నే నీకన్న కొడుకనుకోని నిమ్మలంగా నువ్వు ఉండమ్మా ఊరుకో నీకంట కన్నీరు చూసి తట్టుకోలేనమ్మా దాచుకో నీ మనసులో బాధ తప్పకుండా తీరుతుందమ్మా అని తన భార్యను ఓదార్చి మృకండు దేవేంద్రుని సభకు బయలుదేరి వెళ్ళంగా ఆ సభలో ఇంద్రుడు సప్తర్షులు కొలువుదీరి ఉండగా మృకండు సభలో కాలు వెడుతుంటే బగ్గు బగ్గున మంటై మండుతూ కోపంగా విశ్వామిత్రుడు లేచిండు. ఓరి మృకండ ఆగక్కడ! ఓరి ఎంతటి ధైర్యం నీకు, ఎంత దర్జాగొస్తున్నావు? నిన్ను ఎవ్వడు రమ్మన్నాడు? మేము ఉన్నా ఈ సభలోకి స్వర్గలోకంలో కాలు మోపి మైల చేస్తావా? బయటకి వెళ్ళు. అయ్యయ్యో బ్రహ్మర్షి నేనే రమ్మన్న మృకండుని ఎందుకాపుతున్నారు మీరు ఆ ముని పుంగవుని అంత ధైర్యం ఎప్పుడొచ్చింది? నీ బుద్ధి యాడబోయింది? అంత ధైర్యం ఎప్పుడొచ్చింది? నీ బుద్ధి యాడబోయింది? మాకు ఉన్న నియమాలన్నీ నువ్వు కూడా మరిచినట్టుంది. అయ్యలారనే చేసిన నేరములేమి, నా వల్ల జరిగిన అంతటి ఘోరములేమి, ఎందుకు నిలదీసి అవమానము చేసి నా గుండెకు గాయాన్ని చేస్తారెందుకు స్వామి? ఉన్న సంగతులన్నీ తెలిసినో నీవి, నువ్వు కూడా మునివి. సభా సాంప్రదాయాలను నువ్వు ఎట్లా మరిసితీవి? సంతానం లేనోడు ఈ సభలోకి రావద్దు అనే సంగతంతా తెలిసి కూడా నాటకాలైతే ఆడుతున్నావా? పిల్లలే లేనట్టి నీలాంటి వాణి పాడు ముఖము చూస్తే అష్టాదరిద్రాలు వట్టి శక్తులన్నీ బూడిదైతాయి. నీ నీడ కూడా ఈ స్వర్గాన పడినా ఈ లోకమంతా కరువు కాటకాలే పుట్టుతాయ్యో, ఎంత పాపమయ్యా! ధర్మం తెలిసిన వాడివెవో దేవేంద్ర, నన్నెందుకని సభలోకి పిలిచినవయ్యా? వాళ్ళందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా నన్నవమానిస్తుంటే చూస్తూ ఉంటవేమయ్యా? ఋషుల కంటే కూడా గొప్పవాడా నీ ఇంద్రుడు? సకల శాస్త్రాలలో ఆరితేరినట్టి పండితులం మేము. మమ్ములను కాదని ఇంద్రుడు నిన్ను ఎనకేసుకొస్తే స్వర్గలోకాన్నంత సర్వనాశనం మేము చేసేస్తాము. మా ప్రాణాలు పోయినా గాని నీతినే తప్పం, నియమాలను గాలి పొదిలితే చూస్తూ మేము సహించం. తక్షణం నువ్వు స్వర్గాన్ని వదిలి వెళ్ళిపోకుంటే తగిన శాస్తినే మేమందరం కలిసి నీకు చేస్తాము.
కండ్లు కన్నీరు గారుస్తున్న ఏవి నిన్నిట్ల నేను చూస్తుంటే నా గుండె చెరువైపోతుందయ్యా నీ మనసులో నీ బాధ నీ మనిషి కన్నా చెప్పవేందయ్యా సంతానములేనోడు నిన్ను సభలోకి రాకూడదంటూ నా ముఖము చూస్తేనే చాలు సర్వ పాపాలు తలుగుతాయంటూ నా నీడ తలిగిందంటే అష్టదరిద్రాలు కలుగునంటూ సప్త ఋషులు స్వర్గంలో నీలదీసి నన్ను వేలివేసి మనసుకు గాయం చేసి పిలిచి అవమానించి పంపినారమ్మా. ఆ ఋషులు అంత మాట అన్నారా? మనకు సంతానం లేకుంటే మహాప్రళయమేదో వస్తున్నట్టుంది చూసేవాళ్ళ. సంతానము కొరకు మనమింతకాలము ఆలోచనన్నా జయ్యకుండా అనరాని మాటలు అనిపించుకొని అవమానాలెన్నెన్నో పొందినామమ్మ. సంతాన వ్రతములు చేద్దాము, చింతల్ని ఎడబాపుకుందాము. సంతాన వ్రతములు చేద్దాము, చింతల్ని ఎడబాపుకుందాము. అనుకుంటూ దంపతులిద్దరూ వ్రతాలెన్న చేస్తూ ఉన్నారు. ముత్తైదులాను పిలిచి శిరసారెలు వెడుతున్నారు. సాధువులకు సన్యాసులకు దాన ధర్మాలెన్నో ఇస్తూ పుణ్యకార్యాలెన్నో చేసిన ఫలితం రాకుండేసరికి పాపం ఆ దంపతులిద్దరు చిన్నబోయిండ్రు. ఒకరినొకరు చూసుకుంటూ కుమిలిపోయిల్లు, ఒకరినొకరు చూసుకుంటూ కుమిలిపోయిల్లు. ఓ దేవి ఎన్నెన్ని వ్రతములు చేసిన దాన ధర్మాలు ఎందరికిచ్చినా దయచూపడాయే దేవుడు మనపై అంతటి పాపం ఏమి చేస్తిమో. ఆది దేవుణ్ణి అడిగి వస్తాను, ఆది దేవుణ్ణి అడిగి వస్తాను, అందుకోసమై తపస్సు చేస్తాను. ఇంతకన్నా మార్గం ఏది లేదమ్మా, మన చింతలన్నీ పోవాలంటే తప్పదమ్మా. ఇంతకన్నా మార్గం ఏది లేదమ్మా, మన చింతలన్నీ పోవాలంటే తప్పదమ్మా. నన్ను వదిలి వెళ్ళిపోతావా, నరక బాధ నన్ను పెడతావా, కాకులు తిరిగే లోకంలా నన్ను ఒంటరిదాన్ని చేస్తావా. ఒక్క దినము నిన్ను చూడక ఉండలేని పిచ్చిదాన్ని. నువ్వు దూరం అయితేనంటే నేను అది విని తట్టుకోగలనా. జరిగేదేదో జరుగదా పిల్లలయ్యేరుంటే కారా. లోకానికి భయపడి నన్ను శోకంలో ముంచుతావా, అయిన వాడివి దూరం అయితావా.
శక్తి లేదు. ఆడదాని జన్మమన్నది తల్లి అయినప్పుడే సంపూర్ణమైతది. వంశోద్ధారకుడు లేకపోతే మన జన్మలే శూన్యమైతవి. కాస్త ఎడబాటును భరించవమ్మా, కాస్త ఎడబాటును భరించవమ్మా, కష్టాలన్నీ దూరమైతాయమ్మా. గుండె దిటవు చేసుకోవే ఓయమ్మా, నాకు అడ్డు చెప్పి ఆపబోకే మాయమ్మా. శివుని దించి వరము సాధించు వస్తానమ్మా, పట్టు వీడని ఒడినే నింపుతానమ్మా. ఇల్లాలికైతే సర్ది చెప్పుకొని ఆశ్రమం నుండి బయటికి వచ్చిండే. ఆ మృకండముని తపస్సు చేయడానికి సాగిపోతుండే. ఇల్లాలికైతే సర్ది చెప్పుకొని ఆశ్రమము నుండి బయటికి వచ్చిండే. ఆ మృకండముని తపస్సు చేయడానికి సాగిపోతుండే. చెట్లు పుట్టలు గుట్టలు దాటి వాగులు వంకలనన్నీ దాటి ఘోరమైన కీకారణ్యము చేరి సరి అయిన చోటని అక్కన్నే ఆగి తల కిందికి కాళ్ళు పైకి చేసి సూది మన పైన దేహాన్ని నిలిపి ఆకలి దప్పుల్ని అన్నీ మరిచి ఆత్మ పరమాత్మలో లీనం చేసి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ 10,000 ఏళ్ళు తపస్సు చేయంగా పరమశివుడు పరవశించిపోయి ఆడవికి చేరి కండమునికి దర్శనమిచ్చిందే. హర హర మహాదేవ శంభో శంకర. ఇన్నాళ్లకు నన్ను కరుణించావా తండ్రి? ఓ నీలకంధరుడా, ఇన్ని ఏళ్లకు నా పైన దయను వెంచుకొని దివ్య దర్శనాన్నిచ్చినవా. నీ దర్శన భాగ్యంతో నా జన్మ తరించిపోయేనయ్యా, నీ దర్శన భాగ్యంతో నా జన్మ తరించిపోయేనయ్యా. నీ భక్తి మెచ్చుకున్నా, నీకున్న శక్తిని తెలుసుకున్నా, నీ ఘోర తపస్సుకు కరిగి నీ ముందు చేరుకున్నా. నీ మనసులో నీ కోరిక చెబితే చిటికలో తీరుస్తా. నువ్వు కోరుకున్న వరము ఏదైనా తప్పకుండా ఇస్తా. సంతానమే లేక నేను నా ఇల్లాలు గడియ గడియకు ఎమిని గోసపడుతున్నాము, అవమాన భారంతో నలుగుతున్నాము. లోకాన ఎవ్వరు చెయ్యలేనంతటి ఆ ఘోర పాపాన్ని మేమేమి చేశాము, అది తెలియక తల్లడిల్లుతున్నాము. సంతానమివ్వయ్య ఓ సాంబశివుడా, మా చింతలన్నీ ఎడబాపు దేవుడా. నాయనా మృకండుడా, పూర్వజన్మలో నీవు ఘోరమైన
పాపం చేసినందువల్లనే ఈ జన్మలో నీవు ఫలముననుభవిస్తున్నావు నీ ఇల్లాలు గుండె కోత పెంచుతున్నవు అయ్యయ్యో దేవా నేను చేసిన పాపమేందయ్యా వివరించి నాకు పాప విమోచన కలిగించవయ్యా ఓ మృకండుడా నువ్వు పూర్వజన్మలో ఒకనాడు అడవి దారిన వెళ్తూ సుఖముతోని మైమరచి ఉన్న అందాల పక్షుల జంటలని చూసి వెళ్ళటోనివి ఎల్లాకున్నా మనసులోన ఏదో దుర్బుద్ధి పుట్టి పక్షుల సుఖమును చూసి ఓర్వలేక కట్టెతోని మట్టి పిల్లలతోని పట్టువట్టి నువ్వు పగనే వట్టి అందాల పక్షుల జంటలను కొట్టావు నువ్వు పట్టిన దెబ్బ వల్ల కలిసున్న పక్షుల జంటలు విడిపోగా ఆ పాపమే నీ వెన్నంటి ఉంటూ ఇన్ని ఏళ్ల నుండి సాధిస్తూ ఉంది దాని ఫలం మీరనుభవిస్తుంది అయ్యో నేనెంత పాపం చేస్తున్నో కదా పరంధామా ఈ జన్మకిక సంతాన యుగం లేదా నన్ను కట్టుకున్న పాపానికి ఆ అమాయకురాలు నా ఇల్లాలు గొడ్రాలిగా ఉండిపోవాల్సిందేనా ఆ జన్మలో నువ్వు చేసిన పాపము ఈ జన్మలో నిన్ను వెంటాడుతున్నా నీ ఘోర తపస్సుకు మెచ్చి నేను వరమునిద్దామని వచ్చినానయ్యా సంపూర్ణ ఆయుష్ ఉండి కూడా సద్గుణము లేని కొడుకుని మంటావా లేకుంటే సక్కని గుణములు కలిగి 16 ఏళ్ళు బక్క కొడుకుని మంటావా ఆలోచించుకొని కోరుకోవయ్యా గుణములేనివాడు ఎల్లా కాలమున్నగాని వానితోని ఎవరికి ఏమి లాభముంటదయ్యా అటువంటి వాడు కన్నోళ్ళకే కాదు భూమికే బరువయ్యా అటువంటి వాడు కన్నోళ్ళకే కాదు భూమికే బరువయ్యా 16 ఏళ్ళు బతికినా చాలు సక్కని గుణముండే ఒక్క కొడుకు నువ్వు శివయ్య నిన్నింకేమి గోరను బతికినంత కాలము ఆ బిడ్డను చూసుకుంటూ ఉంటాము గొడ్డొల్లు అనే లోక నిందకు దూరమైపోతాము సంతాన ప్రాప్తిరస్తు అల్పాయుసు సంగతి దాచి శివుడి చిన్న వరమును చెప్పగా మరుద్వతి అన్నీ మరచి ఆనందపు టంచులు తాకగా శివుని దీవెనలు ఫలించి ఆ ఇల్లాలు గర్భము దాల్చగా చూస్తుండగా 9 నెలలు క్షణాల్లాగా గడిచిపోగా చక్కని ఒక శుభముహూర్తాన శతతారక నక్షత్రాన మార్గశుద్ధ గురువారమున అల్లదిగో కుంభలగ్నమున మరుద్వతికి మగ పిల్లాడు జన్మించిండు ఆ దంపతులిద్దరి కలలను పండించిండు ఆ దంపతులిద్దరి కలలను పండించిండు నారాయణ నారాయణ నారద మునీంద్రులకు ప్రణామాలు. విజయోస్తు. ఓ దంపతుల్లారా మీకు పుట్టినవాడు శంకు
లక్షణాలు గలవాడు 10,000 ఏళ్ళ ఉసు వీడికున్న 16 ఏళ్ళ వరకే మీ కొడుకు బతికెటోడు మార్కండేయుడనే పేరును ఈ బిడ్డకు వీరు పెట్టండి ఆవుసు తక్కువనే ఉన్నను అఖండ కీర్తి పొందుతాడండి నారాయణ నారాయణ. ఉండంటి కొడుకుకు 16 ఏళ్ళ ఊసే ఉందన్న చేదు నిజము తెలిసి ఆ తల్లి గుండెనే చెరువైపోగా తొట్టెన్న కొడుకును చేతుల్లా తీసుకొని ఆ పసిడి కాంతుల ముఖమునే చూస్తూ గుండెలకు బిడ్డను అదుపుకొని తల్లి శోక దేవతలాగా మారిపోతుంటే కన్నీళ్ళ గుండాన మునిగిపోతుంటే పాపము ఆ భర్తకేమి చెయ్యాలో తెలువక దీనంగా చూస్తూ నిలుచుండే బాధల్ని మరిచి బాధ్యత గుర్తించి ఆ దంపతులు మార్కండేయుడని తమ బిడ్డకు పేరునే పెట్టుకున్నారు ముద్దు మురిపాల పాలను దాగుతూ బిడ్డడే వెరుగుతుండెను పున్నమి సింధూరులే కాంతితో వెలుగుతుండెను చూడనికి 2 కళ్ళు జాలక తల్లిదండ్రులే మురిసెను లేత పాదాలే కన్నకుండా అల్ల గుండె మీద నడిపించెను బుడి బుడి అడుగులు వేసుకుంటూ ఆ మార్కండేయుడు 5 ఏళ్ల వయసుకు వచ్చెను ఆ ముద్దులా కన్నడు ఓ మార్కండేయా నువ్వు రోజు గురుకులము వెళ్ళి వేద శాస్త్రాలను అన్నీ శ్రద్ధగానే నేర్చుకుంటూ పెద్దలు కనిపించంగానే తల వంచి దండం పెట్టు వారి దీవెనలు ఉంటే కలుగునయ్య నీకు శుభము ఆ విధంగా తండ్రి చెప్పిన మాటలను తూచాదప్పక పాటిస్తూ మార్కండేయుడు 15 ఏళ్ళోడైనడు ఒకనొక రోజున వారి అందమైన ఆశ్రమానికి నారదుడు వశిష్ఠ కశ్యప మహర్షులు ముగ్గురు కలిసి రాగానే దంపతులిద్దరు మురిసిపోయిండ్రు మార్కండేయునితో సేవలు జరిపిస్తుండ్రు మార్కండేయునితో సేవలు జరిపిస్తుండ్రు దీర్ఘాయుష్మాన్ భవ.